అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. మన జీవితంలో ఎన్నో సంగతులు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని కష్టాలు కావచ్చు, కొన్ని సుఖాలు ఉంటాయి. మన పూర్వజన్మ కర్మ ఫలితంగా కష్టాలైన సుఖాలైన వస్తుంటాయి. అయితే నేటి యువత సుఖాలు బాగానే అనిపిస్తారు, కష్టాలు వస్తే మాత్రం బాగా చదువుకుంటున్నారు, చదువు ఎక్కువగానే ఉంటుంది, కానీ ఓర్పు సహనం తక్కువ. ముఖ్యంగా ఎందుకంటే పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, పరీక్ష తప్పారనుకోండి, ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకలా? అలా కాకుండా ఒక సంఘటన నేను చెప్తాను. ముఖ్యంగా కొంతమంది యువకుల కోసం మొదలెడుతున్నాను. ఒకసారి ఒక జింక ప్రసవ వేదన పడుతూ అరణ్యంలో తిరుగుతోంది. అంటే ప్రెగ్నెన్సీ అన్నమాట, తనకి డెలివరీ డేట్ వచ్చింది. అది గుబురుగా ఉండే పొదల కోసం చూస్తుంది. ఇంతలో మంచి వేసవి కాలమేమో అరణ్యంలో కొమ్మ తలుచుకున్న ఒక్కొక్కసారి మంటలు వస్తుంటాయి. ఒకవైపు అరణ్యంలో మంటలు వస్తున్నాయి, కడుపులో బాధ, అరుపులు వస్తుంది. భగవన్నామం చేసుకుంటుంది జింక, నొప్పులు పడుతూ భగవన్నామం చేసుకుంటుంది. ఇంతలో కొండ మించి, ఈ దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండ మించి ఒక పులి దీని అరుపులు వినిపిస్తున్నాయి. అది రాబోతుంది దగ్గర. ఇంటికి వెళ్తూ చూస్తాడు వేటగాడేమో జింకకు గురి పెడతాడు బాణం. భగవన్నామం తలుచుకుంటోంది, తన కర్తవ్య నిర్వహణలో అది ఉంది. ఎటు చూసినా కష్టాలు. ఇంకొక వైపు వెళ్దామంటే నది ఉంది, నిండా ప్రవహిస్తున్న నీళ్ళతో నది ఉంది. ఒకవైపు నది, నదిలో నీళ్లు, రెండో వైపు మంటలు, మూడో వైపు పులి, నాలుగో వైపు బోయేవాడు బాణం గురి పెడుతున్నాడు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో కష్టాలు ఎదుర్కొంటుంది, భగవన్నామం తలుచుకుంటుంది. ఇంతలో భగవంతుడు విన్నాడు అనుకుంటా, ఆకాశంలోంచి ఒక పిడుగు పడుతుంది. ఆ కాంతివంతమైన శబ్దానికి ఈ బాణం వేద్దాం రెడీగా ఉన్నాడు కదా పోయేవాడు, బాణం గురి తప్పి పులికి తగులుతుంది. పులి వెంటనే మరణిస్తుంది. ఆ కాంతి కళ్ళల్లో పడి సృహ తప్పి పడిపోతాడు పోయేవాడు. ఇంతలో ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఈ మంటలు వాటంతటవి వర్షం పట్టడం వల్ల ఆరిపోయింది. జింక సుఖప్రసూతి అయింది. బిడ్డను తీసుకుని సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్ళింది. దీన్ని బట్టి మనకి 4 వైపుల కష్టాలున్న ఆ జింకే ఇంత ఓర్పుతో తన కర్తవ్యాన్ని నిర్వహించింది. మరి మనుషులం కదా, మనకు మేధస్సు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి కష్టాలు వస్తే ఎవ్వరూ భయపడద్దు, ఓర్చుకోవడమే. కష్టాలు కలకాలం ఉండవు, రాత్రి తర్వాత పగలుస్తుందా? అలాగే ఇందులో నీతి ఏంటి? యువకులు ఆత్మస్థైర్యంతో కష్టాలను ఎదుర్కోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ. ధన్యవాదాలు.